హనుమకొండ జిల్లాలో కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం వెలుగులోకి వచ్చింది. డిపాజిట్ డబ్బులు అడిగినందుకు వచ్చిన వ్యక్తిని కార్యాలయంలోనే ఉంచి తాళం వేసి వేధింపులకు గురి చేశారు. బాధితుడు కానిపర్తికి చెందిన ప్రతాప్ గా తెలుస్తుంది. బాధితుడు రాత్రంతా చిట్ ఫండ్స్ కార్యాలయంలోనే ఉన్నాడు. కాపాడాలంటూ మిత్రులు బంధువులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నేను లారీ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న పైసలన్నా నాకు అవి చాలా అవసరం ఉన్నాయన్న కానీ నా పైసలు ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా మా అన్న ఉన్న మా తమ్ముడు నాకు తోడుగా ఉంటే మీరు ఇక్కంటే మీ మీదనే కేసు పెడతాం, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని వాళ్ళని బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఒక్కనే చిట్ ఫండ్ ఉన్నాన్న, చూడండి చిట్ ఫండ్లు ఎవరు లేరు. నా పైసలు అడిగితే మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోమంటున్నారు. చూడండి అన్న, చిట్ ఫండ్లు ఎవరు లేరు. వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా అని ఆశ్చర్యపోవడం అవసరం లేదన్న. అన్న హనుమకొండ జిల్లాలో కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం వెలుగులోకి చూసింది. డిపాజిట్ డబ్బులు అడిగినందుకు వచ్చిన వ్యక్తిని కార్యాలయంలోనే ఉంచి తాళం వేసి వేధింపులకు గురి చేశారు. బాధితుడు కానిపర్తికి చెందిన ప్రతాప్ గా తెలుస్తుంది. బాధితుడు రాత్రంతా చిట్ ఫండ్స్ కార్యాలయంలోనే ఉన్నాడు. కాపాడాలంటూ మిత్రులు బంధువులకు ఫోన్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, హన్మకొండ కేంద్రంగా వెలువడినటువంటి అనేక చిట్ ఫండ్ల భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాళ్ళ ఆగడాలు మితిమీరిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పేద ప్రజలు నిత్యం కూలి చేసుకుని బతికే వాళ్ళంతా కూడా ప్రతి నెల చిట్ ఫండ్స్ లో దాచిపెట్టుకున్న డబ్బులను అడిగిన పాపానికి తిరిగి వాళ్ళపైనే అఘాయిత్యాలు చేస్తున్న దారుణాలు అయితే బయటపడుతున్నాయి. అందులో నిన్న హన్మకొండ సంబంధించినటువంటి బ్రాంచ్ లో కనకదుర్గ అనే చిట్ ఫండ్ బ్రాంచ్ కి వెళ్లి తన డబ్బులు అడిగినందుకు అతన్ని అదే బ్రాంచ్ లో వేసి తాళం వేసి సిబ్బంది వెళ్లడంతో యాజమాన్యానికి తెలిపినా కూడా బయటికి తీయలేని పరిస్థితి ఉండడంతో అయితే అతను బాధితుడు ఆఫీస్ లోనే రాత్రి అంతా గడపడమే కాకుండా తన కుటుంబ సభ్యులకు బంధువులకు ఫోన్ కాల్స్ ద్వారా వీడియో ద్వారా విషయం బయటికి తెలిసింది. ఆలస్యంగా మన చేతికి చిక్కింది. అయితే ఇప్పటికే అటు పలుమార్లు కనకదుర్గ చిట్ ఫండ్ ముందట అనేక సందర్భాలలో అటు యాజమాన్యాన్ని సిబ్బందిని అడిగి విసిగి వేసారి నిన్న అక్కడికి ఆందోళన చేయడానికి వెళ్ళినటువంటి కానపర్తి గ్రామానికి చెందినటువంటి ప్రతాప్ అనే బాధితుడిని యాజమాన్యం మరియు సిబ్బంది కలిసి అందులోనే అతన్ని బంధించిన దుర్ఘటన చోటు చేసుకుంది వరలక్ష్మి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే బాధితుడు ఆవేదన మేరకు పోలీసులు ఆ విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న చిట్ ఫండ్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టు బాధితుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు వరలక్ష్మి. రైట్ ప్రశాంత్.